నమస్కారం. ముందుగా ముఖ్యాంశాలు. అమృతధార పథకం అమలుకి జనవరి నెలాఖరు నాటికి డిపిఆర్ సిద్ధం చేయనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటన. అమృతధార పథకం అమలుపై వర్క్ షాప్ లో పలు అంశాలను చర్చించిన పవన్ కళ్యాణ్, గత ప్రభుత్వం భూగర్భ నీటి వినియోగం పేరుతో బోర్ల ఏర్పాటు కోసం సుమారు 4,000 కోట్లను దుర్వినియోగం చేసిందని విమర్శ. గొల్లపూడిలోని బీసీ భవన్ లో బీసీ స్టడీ సర్కిల్ ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి సవిత. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు వసంత వెంకట కృష్ణ ప్రసాద్, కొక్కిలిగడ్డ శ్రీనివాసులు. కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసి వారి అభివృద్ధికి కృషి చేస్తుందని వెల్లడి. భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లలో భాగంగా ఇంజనీరింగ్ విభాగం అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ జి లక్ష్మీష. ఒక్క భవానీకి గీత పడినా ఊరుకోనంటూ ఇంజనీరింగ్ విభాగం అధికారులపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా అమృతధార పథకం అమలుకి జనవరి నెలాఖరు నాటికి డిపిఆర్ సిద్ధం చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ వెంటనే కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలుస్తామని వెల్లడించారు. అమృతధార పథకం అమలుపై విజయవాడలో బుధవారం జరిగిన వర్క్ షాప్ లో పలు అంశాలను ఈ సందర్భంగా చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జలజీవన్ మిషన్ అనేది ప్రధాని మోదీ కళ అని, ప్రతి ఇంటికి నిత్యం 20 లీటర్ల తాగునీరు ఇవ్వాలనేదే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ పథకంలో భాగంగా ఉపరితల జలాల వినియోగమే మేలని చెప్పారు. ఈ విషయంలో ప్రజలకు తాగునీటి వినియోగంపై శిక్షణ ఇవ్వాలనేదే ఉద్దేశమని, దీనిలో ఐటీ వినియోగం కూడా భాగమేనని తెలిపారు. దొరికినప్పుడే నీటి విలువ తెలుస్తుందని, భీష్మ ఏకాదశి రోజు నీరు తాగకుండా ఉంటే ఎలా ఉంటుందో నీరు దొరక్కపోతే ఎలా ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. రిజర్వాయర్ల నుంచి నీరివ్వాలని కేంద్రం కోరితే కేంద్రం నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం వ్యవహరించిందని తెలిపారు. రాష్ట్రంలో 38 రిజర్వాయర్లున్నాయని, ఆ ఉపరితలాల నీటి సరఫరాతో ప్రజల గొంతు తడపాలని తెలిపారు. కానీ గత ప్రభుత్వం భూగర్భ నీటి వినియోగం పేరుతో బోర్ల ఏర్పాటు కోసం సుమారు 4,000 కోట్లను దుర్వినియోగం చేసిందని విమర్శించారు. దీనివలన నిధులు ఖర్చు పెట్టినా ఫలితం దక్కలేదని అన్నారు. అవసరమైన చోట సాంకేతికతను వినియోగించుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. ఆనాడు కనీసం ఫిల్టర్ బెడ్లను చాలా చోట్ల మార్చలేదని తెలియజేశారు. మనం ఈ పండుగల్లో అప్పుడు ప్రత్యేక పర్వదినాలప్పుడు చేసేవి కానీ అప్పుడు కానీ మన నీటి విలువ తెలియదు. నీటి దొరకనప్పుడే మన నీటి విలువ తెలుస్తుంది. నాకు ప్రత్యేకించి నేను పిఆర్ మినిస్ట్రీ తీసుకున్న తర్వాత వాటర్ కన్జర్వేషన్ ఒకటి, నీటిని సరఫరా చేయటం ఒకటి, ఇవన్నీ నాకు చాలా ప్రత్యేకమైనవి, ఇష్టం నాకు. అంటే చాలా సందర్భాల్లో నేను చెప్పింది ఏంటంటే, అంటే నా అనుభవాలు పంచుకున్నది. ఒకసారి యూఎస్లో కూడా హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ స్పీచ్ ఇస్తూ ఉంటే ఒక కీనోట్ అడ్రస్లో అక్కడ నేను చెప్పింది, ఒక ఆదిలాబాద్లో ఒక తాండాలో జరిగిన సంఘటన ఒకటి చెప్పాను. చాలాసార్లు పొలిటికల్గా మేము వెళ్తున్నప్పుడు చాలా ఆకాశం అంత ప్రామిసులు చేస్తూ ఉంటాం, ఆకాశాన్ని తీసుకొచ్చి పందిరేస్తూ ఉంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఇలాంటి సందర్భంలో 2008లో ఆదిలాబాద్లోని ఒక తాండాలో పాపం 3-4 తాండాలకు కలిపి ఒకటే బోర్ పాయింట్, అది అందరూ వచ్చి అక్కడి నుంచి పట్టుకునేవాళ్ళు. ఒక కళ్ళు లేని కనుగుడ్లు కూడా లేవు. పెద్ద ఆవిడ వచ్చి అడిగింది, నా దగ్గరికి వచ్చి అంటే మరాఠీ యాక్సెంట్లో ఉన్న తెలుగులో ఆవిడ అడిగింది నన్ను నీళ్ళు ఇప్పించమని. ఇంకేం అడగల. అంటే నీరు ఎంత కీలకమైందంటే, మనం ఒక భీష్మేకాదశి రోజున 24 గంటలు నీళ్లు తాగకపోతే ఎంత దారుణంగా ఉంటుందో నిజంగా కష్టం పాటించే వాళ్ళకి తెలుసు, వ్రతాలు పాటించే వాళ్ళకి, కానీ దొరకని వాళ్ళకి. సో ఇది అనేక మంది, చాలామంది నలిగి బాధలను అర్థం చేసుకుని దానికి ఒక పరిష్కార మార్గం, చాలామంది శ్రమ ఎప్పటికప్పుడు చేసుకుంటూ వచ్చారు. నేను రివ్యూ చేసిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ రివ్యూస్లో జేజేఎంది చాలా కీలకంగా అనిపించింది. చాలా ఉన్నతమైన ఆశయంతో మొదలుపెట్టింది, ఎందుకు మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయాం అనేది చాలా లోతుగా ఒకసారి అధ్యయనం చేస్తే.
అచ్చంపేటలో పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప నివాసంలో ఇన్ఛార్జి మంత్రి నారాయణ అధ్యక్షతన కూటమి నేతల సమన్వయ సమావేశం జరిగింది. కార్యక్రమానికి హాజరైన జిల్లాలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పలువురు ముఖ్య నేతలు, సాగునీటి సంఘాలు, కోఆపరేటివ్ సొసైటీలకు చైర్మన్లు, మెంబర్ల ఎంపికపై చర్చ జరిగింది. జిల్లాలో పార్టీ పరిస్థితులు, నేతల మధ్య సంయమనంపై చర్చ, ప్రజా సమస్యల పరిష్కారానిపై నేతలకు దిశానిర్దేశం చేసిన మంత్రి నారాయణ కూటమి పార్టీల నేతలంతా కూడా కలిసికట్టుగా ముందుకు సాగాలని మంత్రి నారాయణ సూచించారు. ఇద్దరు అలా ఉంటారు వాళ్ళిద్దరు కడితే రాజమహేంద్రవరంలో మంత్రి నారాయణ పర్యటన. క్వారీ సెంటర్ రైతు బజార్ పక్కనే 1,96,00,000తో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన పెట్రోల్ బంకు ప్రారంభించిన మంత్రి. హాజరైన ఎమ్మెల్యేలు బుచ్చే చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాసు, బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ వెంకటరమణ, కలెక్టర్ ప్రశాంతి, ఆర్ఎంసీ కమిషనర్ కేతన్. మంత్రి నారాయణ ఈ సందర్భంగా మాట్లాడారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ వాహనాల ఆయిల్స్ కొరకు ప్రతి నెల 25.54 లక్షలు ఖర్చు అవుతుందని మంత్రి తెలియజేశారు. ఆర్ఎంసీ ద్వారా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సౌజన్యంతో పెట్రోల్ బంక్ ఏర్పాటు వలన ఖర్చు ఆదా అవుతుందని సందర్భంగా తెలిపారు. పెట్రోల్ బంక్ యాక్చువల్గా ఈరోజు ఇనాగరేషన్ చేయడం జరిగింది. నేను మున్సిపల్ కమిషనర్ గారిని, ఇక్కడ ప్రజాప్రతినిధిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం గత ప్రభుత్వం చేసిన అవకతవకలకి ఈరోజు ఖజానా పూర్తిగా ఖాళీ, ఏ పని చేయాలన్నా అనేక ఇబ్బందులు పడుతున్నాం. అయితే మా ముఖ్యమంత్రి గారు కొన్ని అపారంతో ఈరోజు ఇన్కమ్ని ఏ విధంగా జనరేట్ చేయాలి, ప్రజల మీద భారం మోయకుండా గత ప్రభుత్వం చేసినట్టు ఇష్టం వచ్చినట్టు ట్యాక్సులు పెంచకుండా, ఎందుకంటే 2014-19 దాకా నేనే మున్సిపల్ శాఖ మంత్రిని. ఒక్క పైసా అంటే ఒక్క పైసా కట్టిన ఇంటి పన్ను కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, టౌన్ ప్లాన్ కావచ్చు, మొత్తం సిఎఫ్ఎం ఇసుకోవటం, అది మున్సిపాలిటీస్ వాళ్ళు ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు వాడేశారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే ఒక ఇన్స్టాల్మెంటు ఏదైతే 15th ఫైనాన్స్ ఇవ్వటం జరిగింది, ఇంకొక ఇన్స్టాల్మెంట్ కూడా ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ యొక్క రాజమహేంద్ర మున్సిపల్ కార్పొరేషన్లో అటు ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కలిసి వాళ్ళ ఒక సైట్ని యాక్చువల్గా ఇండియన్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళతో టైఅప్ చేసుకొని సైట్ వాళ్ళు ఇచ్చారు. ఎస్టాబ్లిష్మెంట్ మొత్తం యాక్చువల్గా 1,95,85,85,000 1,95,85,85,000ని వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ పెట్టారు ఇక్కడ. అంతేకాకుండా ₹1,00,00,000 మున్సిపల్ కార్పొరేషన్కి నాన్ రీఫండబుల్ డిపాజిట్ అంటే మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చారు. అంతేకాకుండా స్టాక్ వాళ్ళే లోడ్ చేస్తారు, దాని మీద లీటర్కి అంత కమిషన్ ఇస్తారు. సుమారుగా నెలకి 3 లక్షలు పర్ డే సేల్స్ 3 లక్షలు సుమారుగా ఉంటుంది ఎస్టిమేట్ చేస్తున్నారు. ట్రైల్ లైన్లో చేశారు, ట్రైల్ లైన్లో ఒక 60,000 వచ్చింది. దీని మీద యాక్చువల్గా రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్కి ఈ ఇచ్చిన 1 crore డిపాజిట్ కాకుండా నాన్ రీఫండబుల్ రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. అంతేకాకుండా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ నెలకి 25
5,54,277 రూపాయలు పెట్రోల్కి డీజిల్కి ఖర్చు పెడుతున్నారు. దాని మీద యాక్చువల్గా స్పెషల్ రిబేట్ ఇవ్వబోతున్నారు. ఈ విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని చేశారు. ఇది మోడల్గా రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ఎక్కడెక్కడ వీలైతే అక్కడ పీపీపీ మోడల్ చేయడం జరుగుతుంది. మరొకసారి ఎమ్మెల్యేని, కమిషనర్ని, ప్రజాప్రతినిధిని నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా కానీ గత ప్రభుత్వం ఎన్నోసార్లు పెంచిన పని సక్రమంగా చేసినట్టు అది చేయాల, అన్నీ అవకతవకలే. 15th ఫైనాన్స్ డబ్బులు కూడా ఇష్టం వచ్చిన డైవర్ట్ చేసింది. 3,200 కోట్లు CFMSలో. విద్యార్థుల్లో ప్రతిభ పాఠవాలని పెంపొందించాలని సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, అందులో భాగంగా బీసీ స్టడీ సర్కిల్ని ప్రారంభించడం శుభపరిణామమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసి వారి అభివృద్ధికి కృషి చేస్తుందని వెల్లడించారు. గత ప్రభుత్వంలో చదువు పూర్తయిన యువత ఉద్యోగాలు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. ఖచ్చితంగా చూడాలి. ఇన్స్పిరేషనల్ మూవీ. ఒక గ్రామీణ ప్రాంతం పిల్లాడు జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని చివరికి IAS అయ్యాడనేది దాని ఇతివృత్తాంతం. రియల్ స్టోరీ, రియల్ లైఫ్ స్టోరీ. బీహార్ నుంచి మొదలవుద్ది కథాంశం. ఎంత గొప్ప సినిమా అంటే ఆ పిల్లలందరికీ అది స్ఫూర్తిదాయకం. కాబట్టి తప్పకుండా 12th ఫెయిల్ అనే సినిమా మీరందరూ చూడండి. ఎందుకంటే మీ తాతలు, మీ ముత్తాతలు, మీ తండ్రులు కుల వృత్తులో లేకపోతే చిన్న చిన్న వ్యవసాయ కూలీ పనులు ఇతరత్రా చేసుకొని స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత ఇప్పటికైనా మా కుటుంబాలు వెలుగులోకి రావాలి, ఉన్నతిగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షించి వాళ్ళ రెక్కల కష్టంతో మిమ్మల్ని ఈ దిశగా తీసుకొచ్చి ఈ రోజున మిమ్మల్ని మా బిడ్డలు కలెక్టర్ కావాలి, మా బిడ్డలు ఎస్పీలు కావాలి, లేదా మా బిడ్డలు IAS ఆఫీసర్లు కావాలని చెప్పి వాళ్ళ కళలు సాకారం చేయాలంటే మనకి ఈ రోజు నువ్వు సక్సెస్ అవుతావు, నువ్వు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతావు, ఏం నిరాశ పడొద్దని భుజం తట్టి నేను కూడా నీ సైతం అంటూ నన్ను ఈ రోజు ఈ స్థాయి వరకు తీసుకొచ్చిన మా సోదరులు శ్రీనివాసన్న గారికి, మరియు మా డైరెక్టర్ మల్లికార్జున గారికి, మరియు పోలా భాస్కర్ గారికి, మరి గురుమూర్తి గారికి, దేవేంద్రప్ప గారికి, మరి అభయ్ గారికి, మరియు మన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారికి, వేదిక పైన పెద్దలకు, మరి మన ఎప్పుడు మా ఆఫీస్కి వచ్చి సూచనలు సలహాలు ఇస్తున్న మన బీసీ పెద్ద బిడ్డని చెప్పాలి, బీసీ ముద్దు బిడ్డ శంకరయ్య గారికి, మరియు లా ఎక్సలెన్సీ MD రామారావు గారికి, మరి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మరి విద్యార్థులందరికీ శుభాశిషులు తెలియజేస్తున్నా. మరి వీళ్ళు మాట్లాడినంత స్పీకర్ అయితే నేను కాదు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం మంత్రి. నేను తెలియజేసేది ఒక్కటే, బడుగు భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లలో భాగంగా ఇంజనీరింగ్ విభాగం అధికారుల పనితీరుపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక భవానీకి గీత పడినా ఊరుకోనంటూ ఇంజనీరింగ్ విభాగం అధికారులపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవంతంగా ఎక్కడ ఏమి లోటుపాట్లు లేకుండా ప్రాపర్గా తయారీ చేసి చేయడానికి జరుగుతూ ఉంది. ఈసారి అంచనా వచ్చి 6 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది అని అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా సరిపోయే ఏర్పాట్లు ఉన్నాయా లేదా, ఇక్కడ స్నానం జాన్ కానీ అక్కడ క్యూ లైన్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు ఆల్రెడీ ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. సో దీంట్లో భాగంగా పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా సో 15 లక్షల వరకు వాటర్ బాటిల్స్ అందరికీ వచ్చే వాళ్ళకి నీళ్ళు ఇవ్వడము, అలాగే వాళ్ళకి కావాల్సిన అన్ని క్యూ లైన్స్, అలాగే టాయిలెట్స్ ఎన్ని అవసరమైతే అన్ని టాయిలెట్స్ అన్ని ఏర్పాటు చేసి సో సిటీని ఆ టైంలో ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఒకసారి క్లీన్లీనెస్గా పెట్టుకోవడము, అలాగే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందజేయడము, వాళ్ళు ఈజీగా భక్తి భావంతో అయితే వస్తారో అదే భక్తి భావంతో అమ్మవారి దర్శనం చేయించి సో వాళ్ళు ఒక మంచి దైవత ఫీలింగ్తో వాపస్ వెళ్ళడానికి టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అలాగే జిల్లా యంత్రాంగం ద్వారా మనము కృషి చేస్తున్నాము. దీనికి పబ్లిక్ రిక్వెస్ట్ ఏంటంటే వస్తున్నప్పుడు ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయి, హెల్ప్ డెస్క్ ఉంటాయి, మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా ఉంటాయి. దాన్ని కొంచెం పేషెన్స్గా అన్నీ వాడుకుంటూ నెమ్మదిగా వచ్చి దైవత అయిపోయిన తర్వాత వెళ్ళండి. ఎక్కడ కంగారు పడాల్సిన అక్కర్లేదు, అడావడి అక్కర్లేదు, మీకోసమే చేస్తున్న ఏర్పాట్లు ఇవి. ఇంకా ఏదైనా ఫీడ్బ్యాక్స్ ఉన్నా కూడా, ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేయాలనుకున్నా కూడా
సో కోఆర్డినేట్ చేసుకుని చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ భవానీ దీక్షల విరమణ కార్యక్రమాన్ని పాల్గొని సో విజయవంతంగా చేయాలి. దీంట్లో పబ్లిక్ ఫెసిలిటీస్ వరకు, పబ్లిక్ కన్వీనియన్స్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ వరకు ఏమీ లోటుపాట్లు లేకుండా జిల్లా యంత్రాంగం ద్వారా చేయడం జరుగుతుంది. సో అట్లాగే వచ్చే భక్తాదులు కూడా సో దాన్ని పాటిస్తూ మీకు ఏదైనా సమస్యలు ఉంటే లేదా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే కాల్ సెంటర్ కూడా పెట్టడం జరుగుతుంది. కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. సో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూము, అలాగే టెంపుల్ కంట్రోల్ రూము, అలాగే జిల్లా యంత్రాంగం కంట్రోల్ రూమ్ కూడా ఉంటాయి. అక్కడ నంబర్స్ కూడా పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. సో దీనికి అందరూ ఉపయోగించుకొని వాడుకొని సో ఏ సమస్యలు లేకుండా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా చేయాలని సందర్భంగా కోరుతున్నాం. సార్, వచ్చే భక్తుల కోసం ఈ యాప్ ఒకటి కూడా డెవలప్ చేశారు. ఇప్పటిదాకా ఎంతమంది ఏమన్నా రిజిస్టర్ చేయించుకున్నారా? ఇది వినూత్నంగా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా యాప్ రెడీ చేసి ఎవరైతే భవానీలు బయట నుంచి వస్తున్నారో వచ్చే టైంలోనే క్యాప్చర్ చేయడానికి ఇది జరుగుతూ ఉంది. దీనికి ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి సో మొత్తం అంచనా ఇప్పుడు ఒకసారి చూడాలి. ఎందుకంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు మళ్ళీ మిస్ అవ్వకూడదు కాబట్టి సో అది కూడా చేస్తున్నాము. ఇప్పటికైతే జరుగుతూ ఉంది. సో కొన్ని రోజుల తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కరు పార్కింగ్ ఎక్కడ అరేంజ్ చేస్తారు? దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు, అనేక ప్రాంతాల నుంచి. ఇప్పుడు భవానీలో నడిచి వస్తున్నారు బేసికలీ. సో నడిచి వచ్చే వాళ్ళకి పార్కింగ్ కన్నా ఎక్కువ వాళ్ళు నడవడానికి ప్రాపర్గా క్యూ లైన్స్ ఇది ఏర్పాటు చేయాలి. ఇన్ కేస్ ఏదైనా వెహికల్స్లో వచ్చే వాళ్ళకైతే యాజ్ పర్ దలో అవుట్ ఆఫ్ సిటీ కొంచెం ఇక్కడ క్రౌడ్ కాకుండా భవానీ ఐలాండ్ వైపున వాళ్ళకి పార్కింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. గోదావరి నుంచి వెస్ట్ గోదావరి నుంచి ఎక్కువ మంది వచ్చే భక్తులు అవకాశం ఉంది సార్. వాళ్ళకన్నా దట్స్ వాట్ ఇప్పుడు పోలీసు వాళ్ళకి అదే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ప్రాపర్గా మనం విత్ ఇన్ సిటీ కాకుండా బయట హోల్డ్ చేయాలి. వాళ్ళని బయట హోల్డ్ చేసి ఎవరైనా నడిచి వస్తారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా సో వాళ్ళకి పార్కింగ్ ఏరియా అలాగే ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. దూరభారాల నుంచి భవానీ ఎక్కువ సంఖ్యలో నడుచుకొని వస్తారు సార్. వాళ్ళు వచ్చిన తర్వాత కనీసం విశ్రాంతి ఉండడానికి స్టే చేయడానికి ఏమైనా ఏర్పాటు చేయాలి? అదే ఇప్పుడు నేను చెప్పాను కదా 6 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. 5 రోజుల కార్యక్రమం అంటే దాదాపుగా రోజుకి యావరేజ్ తీసుకున్న 1,00,000 మంది వస్తారు. 1,00,000 మందికి మనం ఒకటేమో క్యూ లైన్ కింద నుంచి పైన వరకు ఉంది. క్యూ లైన్ మొత్తం షేడ్ ఉంది. సో క్యూ లైన్లో అలాగే ఇక్కడ హోల్డింగ్ ఏరియా ఉంది. హోల్డింగ్ ఏరియాలో కూడా దాదాపుగా 6,000 మంది వరకు మనం హోల్డ్ చేయొచ్చు. అక్కడ బేసిక్ ఫెసిలిటీస్ వాటర్ కానీ షేడ్ కానీ అన్నీ ఉన్నాయి. ఇంకా ఏదైనా అవసరం ఉన్నా కూడా చేయడానికి జిల్లా యంత్రాంగం అలాగే టెంపల్ అడ్మినిస్ట్రేషన్ సిద్ధంగా ఉంది. భవానీలో ఎక్కువ మంది వచ్చినప్పుడు హోల్డింగ్ ఏరియా మన డిఎంసీ ఎదుర్కొన్నటువంటి ఖాళీ ప్లేస్లో మనం అక్కడ కట్టి అక్కడ హోల్డ్ చేసుకుంటే కొంతమంది చొప్పున మన వినాయకుడి గుడి దగ్గర ఎంతో ప్రసిద్ధి చెందిన వన్ టౌన్ కోమల విలాస్ ప్రాంతంలో గుమగుమలాడే రుచుల్ని పరిచయం చేస్తూ లక్కీ రెస్టారెంట్ ని నూతనంగా ప్రారంభించడం ఆనందనీయమని మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. వన్ టౌన్లోని కోమల విలాస్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ రెస్టారెంట్ ని మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు మరుపిల్ల రాజేష్, మహాదేవ్ అప్పాజీరావు, హోటల్ యజమానులు కాజా మరియు రాంపిల్ల లక్ష్మితో కలిసి ఆమె ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం నిర్వాహకులతో కలిసి హోటల్ ని సందర్శించారు. అనంతరం మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడారు. వన్ టౌన్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రాంతమైన కోమల విలాస సెంటర్లో ఈ రెస్టారెంట్ ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలియజేశారు. వెజ్, నాన్ వెజ్ వంటకాలతో నూతన వెరైటీలను పరిచయం చేస్తూ ఈ రెస్టారెంట్ ప్రారంభించడం అభినందించదగ్గ విషయమని తెలిపారు. అనంతరం కాజా మాట్లాడుతూ కోమల విలాస హోటల్ ని లక్కీ రెస్టారెంట్ పేరుతో అధునాతన హంగులతో ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా కస్టమర్లకి మంచి రుచుల్ని అందిస్తామని చెప్పారు. ఉదయం 4 గంటల నుంచి కిచిడీతో పాటు పాయ, పరోటా అందుబాటులో ఉంటాయని, అదేవిధంగా 6 గంటల నుంచి టిఫిన్స్, మధ్యాహ్నం 12 గంటల నుంచి బిర్యానీలు, నాన్ వెజ్ వంటకాలు లభిస్తాయని ఆయన తెలియజేశారు. స్థానిక ప్రజలను దృష్టిలో పెట్టుకుని ధరలు కూడా అందుబాటులోనే పెట్టామని ఆయన తెలిపారు. ఇరానీ ఛాయ్ విజయవాడలో తొలిసారిగా తమ వద్ద అందుబాటులో ఉంచామని చెప్పారు. క్వాలిటీలో ఎక్కడ తగ్గేది లేదని పేర్కొన్నారు. అనంతరం లక్ష్మి మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులతో తాము రెస్టారెంట్ నడుపుతున్నామని, ఒకసారి రెస్టారెంట్లో రుచుల్ని ప్రజలు ఆస్వాదించాలని కోరుతున్నట్లు తెలిపారు. ప్రజలు ఏ రుచులైతే కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా ఐటమ్స్ తమ వద్ద లభిస్తాయని అన్నారు. ఈ సెంటర్ కి కొరగించి శేఖర్ బాబు సెంటర్ అని చెప్పి కూడా నామకరణం చేయడం జరిగింది. ఏదైతే కోమలా విలాస్ హోటల్ ఉందో ఆ హోటల్ ని ఈ రోజు లక్కీ రెస్టారెంట్ గా నూతనంగా ఈ రోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. మన రాజా గారు అలాగే మన రాంపిల్ల లక్ష్మి గారు వీళ్ళు ఈ హోటల్ తీసుకొని ఏదైతే మన కోమలా విలాస్ ఉందో దాన్ని లక్కీ రెస్టారెంట్ గా ఈ రోజు నూతనంగా ఓపెన్ చేయడం జరిగింది. దీనికి మన కార్పొరేటర్లు అలాగే ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ ఈ రోజు రావటం జరిగింది. రాజా గారికి గాని అలాగే లక్ష్మి గారికి గాని చక్కని వ్యాపారం జరిగి ఆ అల్లా ఆశీస్సులు అలాగే అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి దినదిన ప్రబుద్ధమానంగా వీళ్ళు వెళ్ళగాలని, అలాగే వీళ్ళ రెస్టారెంట్ చక్కని పదార్థాలతోటి ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క కస్టమర్లకి
నాణ్యమైన ఫుడ్ అందించాలని, చక్కని ఫుడ్ అందించాలని కోరుకుంటూ వీళ్ళకి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రెస్టారెంట్ అని దీన్ని కొత్తగా ప్రారంభించామండి. ఇప్పుడు ఇది క్వాలిటీ మాత్రం బాగా ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాము. పొద్దున్నే 4 కాడ నుంచి కిచిడి, పాయా, పొరోటా, చికెన్, 6 కాడ నుంచి టిఫిన్స్ అన్ని, మళ్ళీ 12 కాడ నుంచి మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, కుష్కా, గ్రిల్ చికెన్, షవర్మా, బటర్ నాన్, పుల్కా, ఇలాగ మొత్తం ఏది అనేది కూడా కస్టమర్ కి అందుబాటులో ఉండేటట్టు, అందుబాటులో రేట్లో, ఇక్కడ ఈ ఏరియాని బట్టి రేట్లు కూడా తక్కువ పెట్టి క్వాలిటీ ఎక్కువ చేస్తున్నాం. ప్రజలందరూ మా దగ్గరికి వచ్చి ఒకసారి టేస్ట్ చూస్తే రెండోసారి వదలరు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం ఇరానీ చాయ్ విజయవాడలో ఎక్కడ లేదు, అది మేము పెట్టాం 1 టౌన్ లో. మా టీ తాగితే మళ్ళీ రెండోసారి కూడా కదా, అదే రోజు మళ్ళీ రెండో టీ అప్పటికప్పుడే తాగుతారు, అంత రుచిగా ఉంటుంది. ఒకసారి అందరు ప్రజలు వచ్చి టేస్ట్ చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. నమస్కారం. ఈ రోజు మరి కోమల విలాస్ సెంటర్ లోని కోమల విలాస్ హోటల్ ని మేము లక్కీ రెస్టారెంట్ గా ప్రారంభిస్తున్నాము. దేవుని ఆశీస్సులతో పాటు ప్రజలందరి ఆశీస్సులు కూడా మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు ఏ విధంగా అయితే ఆహారం కావాలని అనుకుంటున్నారో అదే విధంగా మేము ఇవ్వటానికి మేము చాలా ప్రయత్నిస్తున్నాము. ఒకసారి మీ అందరూ కూడా మా హోటల్ ని దర్శించాలని, మీ ఆశీస్సులు మాకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల పాలనలో చలికాలంలో కూడా ఎండాకాలంలో వల్లే కరెంటు బిల్లులు మోత మోగిస్తున్నాయని సిపిఎం పశ్చిమనగర ప్రధాన కార్యదర్శి కార్పొరేటర్ బోయ సత్యబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేసిన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అదనపు ఛార్జీల పేరుతో ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం వేశారని ఆరోపించారు. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పరిపాలన చలికాలంలో కూడా ఎండాకాలంలాగా కరెంటు బిల్లులు గోప గుయ్యమంటున్నాయి. చంద్రబాబు నాయుడు మేము అధికారంకి వస్తే జగన్మోహన్ రెడ్డి లాగా బాధుడే బాధుడు కరెంటు బిల్లు భారాలు ఉండవు, తగ్గిస్తామని చెప్పి మాట ఇచ్చారు. మరి ఇచ్చిన మాట ప్రకారంగా మీరు నిలబడకుండా ఈ 6 నెలల కాలంలోనే 15,000 కోట్ల రూపాయలు ట్రూ ఆఫ్ ఛార్జీలు, ఇంధనపు సర్దుబాటు ఛార్జీలని ప్రజల మీద భారాలు వేయడం, ఇది మాట మీద నిలబడే లక్షణమేనా? ఈ రకంగా మాట తప్పి మోసం చేయడం, 5 నెలల్లోనే ప్రజల మీద భారాలు వేయడం న్యాయమేనా? ఆదాని లాభాల కోసం జగన్మోహన్ రెడ్డి, ఆదాని మరి సోలార్ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి కేసులు ఇరుక్కుంటే ఈ అవినీతిని చేసినటువంటి వారి మీద శిక్షలు వేయకుండా, వారి నుంచి కక్కించకుండా ప్రజల మీద భారాలు వేసి ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తారా? అసలు బిల్లు కంటే కొసరు బిల్లు ఎక్కువ వస్తుంది. ఈ రోజు 75 రూపాయల బిల్లు వస్తే దానికి 250 రూపాయలు సర్దుబాటు ఛార్జీలు, అలాగే ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో బాధేస్తున్నారు. ఇది బాధుడే బాధుడు, మహాబాధుడు, వీరబాధుడు, ఈ మహాకూటమి బాధుడు ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో 25,000 కోట్ల రూపాయల భారాలు వేస్తే వీళ్ళు 5 నెలల్లోనే మరి 15,000 కోట్ల రూపాయల భారాలు వేశారు. అంటే మీరు ప్రజలకి ఇచ్చిన మాటని కట్టుబడి ఉండేదానికి సిద్ధంగా లేరా? మోసం చేస్తారా? ఆదాని లాభాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నిలువున ముంచేస్తారా? ఈ కరెంటు షాకులతోనే చంద్రబాబు నాయుడు గతంలో నీ పీఠాలు ఊడిపోయి, నీ పీఠాలు కదిలిపోయి 10 ఏళ్ల పాటు అధికారంగా దూరంగా అయినటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలు ఇచ్చారు, గట్టి షాక్ ఇచ్చారు. నీకు కూడా అదే పరిస్థితి తప్పదు. కాబట్టి ఎప్పటికైనా ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలి. 2019 నుంచి 24 కూటమి ప్రభుత్వంలో నూతన బోర్డుతో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుపోతున్నామని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. దేవుడి ఆస్తులను కాపాడే బాధ్యత ఇస్తున్నాను, జాగ్రత్తగా కాపాడు అని సీఎం చంద్రబాబు నాయుడు తనతో చెప్పారని స్పష్టం చేశారు. వక్ఫ్ ఆస్తుల్ని కాపాడటమే కాదు, ఆదాయం సృష్టించి సమాజానికి ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. లేదా ఒక సంస్థని అవినీతి అని చెప్పను, వ్యక్తులు అవినీతి ఉండొచ్చు, ప్రతి దగ్గర బ్లాక్ షీప్స్ ఆర్ దేర్. రాజకీయ నాయకులు దుర్మార్గులు ఉన్నారు, ఓకే, ఆఫీసర్స్ దుర్మార్గులు ఉన్నారు, మంచి రాజకీయ నాయకులు ఉన్నారు, తమ ఆస్తులు అన్ని పోగొట్టుకొని ప్రజల కోసం చేసే రాజకీయ నాయకులు ఉన్నారు, సమయం ఇచ్చే రాజకీయ నాయకులు ఉన్నారు, ఆఫీసర్స్ పని చేసే వాళ్ళు ఉన్నారు, మీడియా చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, చాలా మంది బ్లాక్ మెయిలర్స్ ఉన్నారు.
We can't paste everyone with the same paint with the same brush. వక్ఫ్ బోర్డులో ఈ అన్ని జరిగాయి కాబట్టి తప్పకుండా దేర్ ఆర్ సో మెనీ లూప్ హోల్స్. మ్యాన్ పవర్ తప్పితం వల్ల, మ్యాన్ పవర్ లేకపోతే సిస్టమ్ లేదా, దీన్ని అన్ని ప్రక్షాళన తప్పకుండా చేస్తాం. మీలాగా అడిగేవాళ్ళు, మీలాగా ఏమన్నా అడిగినప్పుడు కొద్దిగా డేటాతో పాటు ఇస్తే 100% ప్రక్షాళన చేస్తాం. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. ఇది దేవుని ఆస్తి, ఇది దేవుని వస్తువు, దేవునికి సర్వీస్ ఇది. కాబట్టి అన్లైక్ అదేదో కాంట్రాక్ట్ ఇచ్చాము, రోడ్ వేసుకోండి, కాలువ తవ్వుకోండి అనేది కాదు. ఇది శాంక్టిటీ ఉంది, ఇది దేవుడిది. ఇది కాబట్టి ఏ పార్టీ వాళ్ళు ఉన్నా దీంట్లో ఉపేక్షించేది లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి పంపించారు. వాలంటీర్లను నమ్మించి కూటమి ప్రభుత్వం గొంతుకోసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని, వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకే ఒక విషయాన్ని కోరుతా ఉన్నా, ఆయన ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పిన దాన్ని అమలు చేయమని మాత్రమే కోరుతాం. ఆ రకంగా కాకుండా వాళ్ళకి ఫైల్స్ లేవు, వాళ్ళ రికార్డు లేదు, వాళ్ళని ఎప్పుడో తొలగించారు అనే పేరుతో మీరు ఈ రకంగా వారికి అన్యాయం చేయడం మాత్రం సరైనది కాదు. పిచ్చొకపోయిన బ్రహ్మాస్త్రం అంటారే అదే. వాళ్ళ పాపం నెలకు 5,000 రూపాయలతో పనిచేసేవాళ్ళు, అది పెద్ద ఉద్యోగము కాదు. ఫోన్లే దానికి ఏమైనా ఇతరత్ర రిక్రూట్మెంట్ కానీ ఇంకోటి కానీ పెద్దగా జరగాలా, లేదంటే వాళ్ళకి ఏం టీఏలు డిఏలు కూడా ఇవ్వడంలే, లేదంటే ఇంక్రిమెంట్స్ ఇవ్వడం. వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగులు కూడా కాదు. వాళ్ళు ఏదో కింది స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళపైన మీరు కక్ష సాధింపు ధోరణితో ఈ రకంగా చేయడం మాత్రం తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. కాబట్టి నేను ఇవాళ మంత్రులు కానీ ఇతరులు కానీ కోరడం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో 5,000 రూపాయలతో పని చేయలేదు, కనీసం 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పారు. మేము ఇస్తామని కూడా చెప్పారు. ఇవాళ మీరు అధికారానికి వచ్చిన తర్వాత మంత్రివర్గ సమావేశం కూడా చర్చించి వారి గురించి మీరు అది ఒక నిర్ణయం తీసుకోకుండా ఉండడం మాత్రం సరైనది కాదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు మీకు పనికొస్తారు. అదే కింది స్థాయిలో ఏదో చిన్న జాబ్ చేసే వాళ్ళకి మాత్రం వాళ్ళలో మీకు జగన్మోహన్ రెడ్డి కనపడతాడంటే అది ఏ రకంగా కూడా సమంజసం కాదు. నేను సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, మీరు ఒక సీనియర్ లీడర్గా ఉన్నారు, గతంలో సుదీర్ఘకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు, అంతే సుదీర్ఘకాలం రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. కాబట్టి ఇంత సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్న మీరు ఒక చిన్న పాపము అల్పాదాయ వర్గాల వారు, నిజంగా వాళ్ళు ఉద్యోగాలు వస్తే వాళ్ళు ఆ పనిలో ఎందుకుంటారు? ఎవరు ఉండరు కూడా. మరి ఆ చిన్న ఉద్యోగస్తులపైన ఈ రకంగా కక్ష సాధింపు చేస్తే అది ఈ ప్రభుత్వానికి మరింత చెడ్డ పేరు వస్తుంది. ఏమాత్రం కూడా ప్రజలు హర్షించరు. కాబట్టి ప్రభుత్వాన్ని ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. ఇవాళ యాక్చువల్గా ఆయన కలవాలని అపాయింట్మెంట్ కూడా కోరాము. హైదరాబాద్లో ఉన్నందువల్ల ఇంకా రాలేదు. ముఖ్యమంత్రి గారిని కలిసి తప్పకుండా ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా వాలంటీర్లకు మేము అండగా ఉంటాం. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమృతధార పథకం అమలుకి జనవరి నెలాఖరు నాటికి డిపిఆర్ సిద్ధం చేయనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటన. అమృతధార పథకం అమలుపై వర్క్ షాప్ లో పలు అంశాలను చర్చించిన పవన్ కళ్యాణ్, గత ప్రభుత్వం భూగర్భ నీటి వినియోగం పేరుతో బోర్ల ఏర్పాటు కోసం సుమారు 4,000 కోట్లను దుర్వినియోగం చేసిందని విమర్శ. గొల్లపూడిలోని బీసీ భవన్ లో బీసీ స్టడీ సర్కిల్ ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి సవిత. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు వసంత వెంకట కృష్ణప్రసాద్, కొక్కిలిగడ్డ శ్రీనివాసులు. కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసి వారి అభివృద్ధికి కృషి చేస్తుందని వెల్లడి. భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లలో భాగంగా ఇంజనీరింగ్ విభాగం అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ జి లక్ష్మీష. ఒక్క భవానీకి గీత పడినా ఊరుకోనంటూ ఇంజనీరింగ్ విభాగం అధికారులపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.